ఇక్కడ గమనించండి, రోస్టర్ ఫామ్ ఇస్తున్నారు, దీనికి సెట్ బిల్డర్ ఫామ్ రాయమంటున్నారు. ఈ ఎలిమెంట్స్ చూడండి, చూస్తేనే మీకు ఐడియా వస్తుంది. 1 4 9. సో ఇక్కడ 1 తీసుకో, 1 ఈజ్ ఈక్వల్ టు 1 స్క్వేర్ రాయొచ్చా? 1 ఇంటూ 1, 1 ఇంటూ 1 1 2 సార్లు మల్టిప్లై చేయడం. నెక్స్ట్ 4 తీసుకో, 2ను 2 టైమ్స్ మల్టిప్లై చేస్తే రాదు. 2ను 2 టైమ్స్ మల్టిప్లై చేస్తే నెక్స్ట్ 9. 3ని ఎన్నిసార్లు? 2 సార్లు. 3ని 2 టైమ్స్ మల్టిప్లై చేయి. 1ను 2 టైమ్స్ మల్టిప్లై చేస్తున్నాం. 4 రావాలంటే 2ను 2 టైమ్స్ మల్టిప్లై చేస్తున్నాం. 9 రావాలంటే 3ని 2 టైమ్స్ మల్టిప్లై చేస్తున్నాం. ఇక్కడ 1ను ఫస్ట్ ఎలిమెంట్ రావాలంటే 1ను 2 టైమ్స్ మల్టిప్లై చేస్తున్నాం. సెకండ్ ఎలిమెంట్ రావాలంటే 4 రావాలంటే 2ను 2 టైమ్స్. 9 రావాలంటే 3ని 2 టైమ్స్. ఈ 1 ఇదంతా కామన్, ఇదే మారు. ఏంది ఇక్కడ మారేది? ఇదో ఇవి 1 నుంచి ఎంత వరకు పోతున్నాయి మనట్లా? లాస్ట్ ఎలిమెంట్ ఏముంది? అన్స్వాన్ ఎంతవరకు ఇస్తున్నాడు? అన్స్వాన్ ఇక్కడ 100 ఉంది లాస్ట్ ఎలిమెంట్. అన్స్వాన్ వదిలేయడం లాస్ట్ ఎలిమెంట్ ఇస్తున్నారు. ఇక్కడ 100 ఇస్తున్నాడు. 100 ఇస్తున్నాడు అంటే దీన్ని స్క్వైర్ చేస్తే 100 వస్తుంది. 10ని 10 2 టైమ్స్ మల్టిప్లై చేస్తే 100 రాదా? అంటే దీన్ని సెట్ బిల్డర్ ఫామ్ లో ఏం అంటే ఇవన్నీ కూడా 1 నుంచి 10 వరకు, 1 నుంచి 2 3 1 స్క్వేర్ చేస్తే ఇది వచ్చాడు. 2 స్క్వేర్ 3 స్క్వేర్ చేస్తే 10 స్క్వేర్ చేస్తే లాస్ట్ ఎలిమెంట్ వచ్చాడు. ఈ 1 2 3 10 అనేటివి బేసెస్. ఏంది బేసు? అక్కడ ఉండేది న్యాచురల్ నెంబర్స్, సెట్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ 1 to 10. అర్థమవుతుందా? అంటే n అనేది సెట్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ చెందుతుంది. ఎక్కడి నుంచి ఎంతవరకు అంటే 1 నుంచి 10 వరకు తీసుకుంటుంది వాల్యూస్. 1 10 తీసుకుంటుంది, వాటి మధ్యలో ఉండే నెంబర్స్ తీసుకుంటుంది. అంటే అప్పుడు ఇది ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు? సెట్ ఆఫ్ ఆల్ ఎక్స్. అంటే ఈ సెట్ లో ఉండే ఎలిమెంట్స్ అన్ని కూడా సచ్ దట్ ఏ విధంగా అయ్యేటట్టు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు, ఈ అన్ని ఎక్స్ కూడా ఏ విధంగా అయ్యేటట్టు ఉంటాయి? ఎక్స్ ఈక్వల్ టు